మీ సహోదరి సహోదరులు యవ్వన ప్రాయంలో కావచ్చు, మధ్య వయసులో కావచ్చు, నువ్వు చేసే తప్పులు ఈరోజు నీకు తప్పుగా అనిపించకపోవచ్చు. నువ్వు చేసే తప్పులు కావచ్చు, తీసుకునే తప్పుడు నిర్ణయాలు కావచ్చు, అవి నీకు మంచిగానే కనిపించవచ్చు. బైబిల్ ఒక మాట ఉంది, చదివిస్తాను రండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25 అండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు ఏమిటట, మరణానికి దారితీస్తుంది. వినో, నువ్వు ఏర్పరుచుకున్న మార్గం నీకు యథార్థంగా కనిపిస్తుంది. అలా కనిపించే విధంగా చేయటమే సైతాన్ యొక్క తంత్రం. అది వాక్యానికి విరుద్ధం కావచ్చు, నీ మనస్సాక్షికి విరుద్ధం కావచ్చు, అయినప్పటికీ నువ్వు సమర్థించుకోవచ్చు, ఎందుకంటే అది నీకు మంచిగా కనిపించవచ్చు. ఏదైతే నీకు ఇష్టమో ఆ ఇష్టాన్ని చేయడానికి వాక్యాన్ని కూడా నువ్వు వక్రీకరించుకొని ఆ వాక్యము నీకు సమర్థిస్తున్నట్టుగా నువ్వు చెప్పుకొని అఘోరించవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఒకడు ఏర్పరచుకున్న మార్గము వానికి అది యథార్థముగా కనిపించవచ్చు, కానీ అది ఎక్కడ తీసుకెళ్తుందంటే వాడిని మరణానికి తీసుకెళ్తుంది.